హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం వైజాగ్ నుంచి వంజంగి ఎలా వెళ్ళాలి, వంజంగి హిల్స్కి ఎలా చేరుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా అయితే మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. వీడియో మొత్తం చూడండి. వైజాగ్ నుంచి వంజంగి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది పూర్తిగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నేను నా ఫ్రెండ్ వైజాగ్ బీచ్ రోడ్ నుంచి ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అయ్యాము. మనము అక్కడికి వంజంగి హిల్స్కి రీచ్ అయ్యేటప్పటికి 6-6:30 ఇలా అయిందనమాట. అయితే మనం వెళ్ళేటప్పటికే వ్యూ అయితే ఇలా ఉంది. వ్యూతో పాటు మనకి చాలామంది ఇక్కడికి సండే మార్నింగ్ అవడం వల్ల చాలామంది వచ్చారు. ఇక్కడికి అస్సలు ఖాళీ లేదు రోడ్లు అవి. ఒకసారి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, మనం వైజాగ్ నుంచి ఇక్కడికి రావడానికి అయితే మనకి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. తర్వాత అలాగే బైక్స్ రెంట్కి తీసుకొని కూడా రావచ్చు. మొత్తంగా మనం ఒక 130 కిలోమీటర్ల జర్నీ చేశాక మనం ఈ లొకేషన్కి అయితే చేరుకుంటాము. ఈ లొకేషన్ ఎలా ఉంది ఏంటి ఒకసారి మొత్తం ఈ వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కింద కామెంట్లు కూడా చేయండి. చూడడానికి చుట్టూ పాల సముద్రంలో ఉన్నది. మనమైతే ఫస్ట్గా పాడేరు రావాలి. పాడేరు నుంచి వంజంగి అనే గ్రామానికి రావాలి. ఇక్కడ ఒక 1 కిలోమీటర్ కొంచెం పైకి ట్రెక్కింగ్ ఉంటుంది. పైకి వస్తే మనకి ఈ వ్యూ అనేది తగులుతుంది అనమాట. ఇంతకుముందు అయితే మేము వచ్చేటప్పుడు ఇక్కడ టికెట్ అది ఏం లేదు. ఇప్పుడైతే మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. సరే, చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి, మీకు వ్యూ చూపిస్తాను. ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి మీరు కూడా. వ్యూ పాయింట్ ఆపోజిట్లోనే అరటి తోట కూడా ఉంది. ఇక్కడ ఫోటోలు అవి తీసుకొని సరదాగా ఒక గడి ఆడుకున్నాను. అలాగే వీడియోస్ అవి తీసుకున్నాను. వీడియోస్ తీయమంటుంటే మా వాడు చాలా టైం పెట్టాడు. అందుకే నీకు దండంరా దోత అని మరి చెప్పాను. రోడ్లోకి వెళ్ళడానికి టికెట్ 10 రూపీస్. అన్నా, రోడ్ అంటే ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. వంజంగి హిల్స్ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 20 కిలోమీటర్స్ రోడ్ అయితే ఇలానే ఉంటుందని చెప్తున్నారు లోకల్ వాళ్ళు. అయితే ఇది లాస్ట్ ఇయరే కన్స్ట్రక్షన్ అయిపోవాలంట. కాకపోతే వర్షాలు రావడం వల్ల రోడ్ కన్స్ట్రక్షన్ అది కొంచెం డిలే అయిందని చెప్తున్నారు. ఈ 2 ప్రదేశాలని సందర్శించడానికి అయితే మన అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు బాగుంటుంది. ఈ 5 మంత్స్ అయితే బాగుంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ 5 మంత్స్లో వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వింటర్ అది స్టార్ట్ అవుతుంది. వింటర్లోనే మనకి స్నో అది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడే మనకి పాల మేఘాలు అవి కనిపిస్తాయి. అలాగే అక్కడికి వచ్చాక సన్ రైజ్కి వచ్చేటట్లే ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం ఒక 5కి ఉండేటట్లల్లా చూసుకోండి వంజంగి హిల్స్కి వచ్చేటప్పటికి. ఈ రోడ్లో మనం ప్రయాణిస్తుంటే మా ఫ్రెండ్ గడ అయితే ఉమ్లాంగ్ లడక్ వెళ్దామని అంటూ ఉన్నాడనమాట. ఉమ్లాంగ్ నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అని చెప్పాను. రోడ్డు ఈ చిన్న బిట్టు బాగుంది. మనమైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాము. మన బండి పార్కింగ్లో పెట్టాము. వచ్చే రోడ్డు అయితే చూసారుగా. మరి ఇంకా ఆ రోడ్లో ప్రయాణిస్తే ఎలా ఉంటామో తెలిసిందేగా. మొక్కము మొత్తం దుమ్మి ధూళి ఎయిరు అంతా ధూళి అనమాట శరీరం మొత్తం. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఇంగ్లాండ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చిన్న చిన్న గడ్డలు అవి మెరిసినవి అవి ఉంటాయి కదా. సో అలా తయారయ్యాను నేను. ఓకే, అయితే ఒకసారి మనం ఇక్కడికి వచ్చాము. మన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. లాస్ట్ టైం నేను వచ్చాను, అప్పుడు టికెట్స్ అవి ఏం లేవు, నార్మల్గానే ఉంది. ఇప్పుడైతే వీళ్ళు కొంచెం డెవలప్మెంట్ చేసినట్లున్నారు. బాగానే ఐటీడీఏ పాడేరు వాళ్ళు కొంచెం దీన్ని డెవలప్మెంట్ చేసి టూరిజం స్పాట్ కింద కొంచెం దీన్ని డెవలప్ చేస్తున్నట్లున్నారు. మా ఆవిడైతే లైన్లో నిలబడ్డాడు టికెట్ కౌంటర్ దగ్గర. టికెట్ అయితే తీసుకున్నాము. లోన్కి వెళ్తున్నాము. లోన్కి వెళ్ళగానే మనకి లొకేషన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్లో ఏమో మనకి వెల్కమ్ అని చెప్పి చిన్న
ఫ్లవర్స్తో అది డెకరేషన్ అది చేశారు గార్డెన్. ఇటు సైడ్ మామూలుగా ప్రహరీ గోడ కట్టేశారనమాట. చూడండి, చూపిస్తూ ఉంటాను. నాకైతే వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లల్లా ఆడుకుంటాను. వాటర్ ఫాల్స్కి వచ్చానంటే స్నానం చేయడం అవి చిన్నపిల్లలకి అక్కడే పడుకొని దొండ్రికి ఉంటాను అనమాట. చూడండి, కావాలంటే చాలా ఎంజాయ్ చేస్తాను వాటర్ ఫాల్స్ అంటే. అందుకే చాలా ఎగ్జైట్మెంట్తో లోనికి వెళ్తున్నాను. వెళ్ళగానే మన గురువు గారు వచ్చారు. ఎంట్రన్స్ అది వీళ్ళు బాగానే చేశారు. కొంచెం ఐటీడీఏ పాడేరు వాళ్ళు కొంచెం దీని మీద శ్రద్ధ పెట్టినట్లున్నారు. చాలా బాగా చేశారు. అలాగే టూరిస్టులు కూడా కొంచెం ఎక్కువగానే వస్తున్నారు. చూడండి ఇది. అయితే మనకి ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ ఇచ్చారన్నమాట. ఫొటోస్ అవి తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, కిందకి లొకేషన్ చూడడానికి, పైకి లొకేషన్ అది చూడడానికి. అది ఇక్కడ మనకి చిన్న వ్యూ పాయింట్ అది ఇచ్చి ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే ఇక్కడ బాగుందన్నమాట. మనం ఆ కిందకి దిగాలంటే మనం ఆ బ్రిడ్జ్ నుంచి కిందకి వెళ్ళాలన్నమాట. సో మనం ఆ బ్రిడ్జ్ కిందకి దిగుదాము. చూద్దాం మరి కిందకి దిగి అలా స్నానం అది చేద్దాం అనమాట మనం. ఓకేనా? మా ఫ్రెండ్ గడు అయితే పిలిచేస్తున్నాడు లంచ్ టైం అయిపోయిందిగా అని. అంటే 3:30 అయిపోయింది అనమాట. సో మనం బయటకు వెళ్ళి అలా బిర్యానీ అయితే తిన్నాము. ఇక్కడ బిర్యానీ ఒకటే దొరుకుతుంది, అలాగే బొంగులో చికెన్, కబాబ్స్ దొరుకుతాయి అన్నమాట. అలాగే ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూసారుగా ఒక అతను కాల్ జారిపోయారు, నా మీదకి వచ్చేపోయారు అనమాట. ఇలాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మనమే ఉండాలి. ఓకే, అయితే వీడియో అయితే చూసారుగా, పూర్తిగా చూసారు అనుకుంటున్నాను. నేనైతే మా ఫ్రెండ్ గారు నేను వచ్చాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక 1000 రూపీస్లో మా ఈ జర్నీ మొత్తం అయిపోయింది. మేము ఈవినింగ్ రిటర్న్ ఇంటికి కూడా వెళ్ళిపోతాము. మీ 2 లొకేషన్స్ కవర్ చేసుకొని వెళ్ళిపోయాము. మీరు వెళ్ళాలనుకుంటే అరకు వెళ్ళవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి అరకు అలా వెళ్ళవచ్చు అనమాట. అరకు కూడా చూసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. మేము ఆల్రెడీ అరకు వెళ్ళాం కాబట్టి మేము ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓకేనా? అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ కూడా చేయండి. ఓకే, అయితే బాయ్. అయితే
ఉంటా మరి నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అయితే లాస్ట్ వీక్ మనం భద్రాచలం పాపికొండలు వీడియో పెట్టాను, కొంచెం ఆ వీడియోని కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, అయితే బాయ్.